హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. రోజు రోజుకి లావణ్య గారి కేసు ఇటువైపు అటువైపు ఎటువైపు ఏదో ఒకవైపు ఎటో అటు ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. అంటే మనం చూసుకుంటే శేఖర్ భాష గారు కావచ్చు, లేకపోతే లాయర్ గారు కావచ్చు, వాళ్ళ మమ్మీ డాడీ కావచ్చు, ఇలా ఎవరో ఒకరు బయటకు వస్తున్నారు లావణ్య గారి మ్యాటర్. ఇలా లావణ్య గారి మ్యాటర్లో ఇంకొక 2 పాత్రలు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. సో దీని గురించి మనతో స్పందించేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి లావణ్య గారి మ్యాటర్లోకి మళ్ళీ ఇంకో 2 కొత్త పాత్రలు రావడం జరిగింది? బేసిక్గా లావణ్య గురించి అసలు ఇంకా మాట్లాడొద్దు అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఎందుకంటే అదొక రంకు భాగవతం గురించి మనం ఇంకా మాట్లాడుకొని అంత నీచంగా దిగజారాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈవిడ ఇప్పుడు క్రిమినల్ లావణ్య అయింది, క్రైమ్ చేసింది కాబట్టి మనం మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. రంకు గురించి మనకు అనవసరం, క్రైమ్ చేసింది. ఇప్పుడు గతంలో కూడా శాంతిది కూడా ఒక రంకు భాగవతం నడిచింది, అది మనకు అనవసరం. భర్త పిల్లలు అవి ఇవి మనకు వద్దు. తను చేసిన అక్రమాలు ఉన్నాయి కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వాటి గురించి మాట్లాడుకోవచ్చు. లావణ్య విషయానికి వస్తే కూడా ఇప్పుడు ఏం చేసింది, నిన్న లైవ్లో శేఖర్ భాషను చెప్పుతో కొట్టింది కదా, దాని వెనకాల ఎంత ప్లాన్ ఉందో తెలుసా నీకు అసలు? యాక్చువల్లీ శేఖర్ భాష డ్రగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చిన్నపిల్లలకి డ్రగ్స్ అని. పట్టు మన చెప్పుతో కొట్టగానే లైవ్ లో చెప్పుతో కొట్టిన లావనే ఆ డ్రగ్స్ అనేది డౌన్ ఫాల్ అయిపోయింది. ఈ చెప్పు అనే మ్యాటర్ పెరిగిపోయింది. అంత తెలివిగా రీక్రియేట్ చేసింది సీన్ ని. ఎలా రీక్రియేట్ చేయాలో కూడా ఈమెకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూడు. అరియానా గ్లోరీ ఏమనింది, రోజు తరచు రాస్తాంతో తిరుగుతా ఉంటే ఏమే డబ్బు కాశపడి వాడితో తిరుగుతున్నావు కదా, ఎంత ముట్టింది ఏంటి అని వెటకారంగా అంటే, ఆమె నీ సంపాదన ఎంత నాదెంతో తెలుసా, నాకు రోజుకు ₹1,00,000 వస్తాయి, 50 నుంచి 1,00,000 వస్తాయి, నాకు అంత అవసరం ఏం లేదు, ఏదో నా ఫ్రెండ్ కదా, అనుభవించు రాజా సినిమాలో మేము కలిసి నటించాం, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది వచ్చాను తప్ప అదేం లేదని గట్టిగా చెప్పింది. దాన్ని ఎలా క్రియేట్ చేసింది లావణ్య, ఎలా పోర్ట్రే చేసింది అంటే, ఏదో పొద్దున్నే లావణ్య తలుపు తీస్తే హర్యానా గ్లోరీ వచ్చి ఏయ్ నీ సంపాదన ఎంతే నీచురాలా అన్నట్టు చెప్పేసింది. నువ్వెంత నీ బతికెంత నన్ను అనింది అన్నట్టుగా పోర్ట్రే చేసింది. అక్కడ సీన్ అది కాదు, జరిగింది వేరు, ఈమె చెప్పేది వేరు. అలాగే నిన్న లైవ్లో అడ్డంగా దొరికిపోయింది. చాలా మళ్ళీ 1కి 2 సార్లు గమనిస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చిన్నపిల్లలకి డ్రగ్స్ అని. చెప్పుతో కొట్టి చిన్నపిల్లల అని చెప్పేసి ఏదేదో రచ్చ చేసి వెళ్ళిపోయింది. దాన్ని డైవర్ట్ చేసింది. నా లాయర్కి ఫోన్ చేయండి, అది చేయండి, ఇది చూడండి అని ఆ డైవర్షన్. కానీ ఇప్పుడు దాన్ని అక్కడే మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇచ్చిందంటే తనకంటే చిన్నపిల్లలని, ఇప్పుడు పుట్టిన చిన్నపిల్లలకి ఏవో డ్రగ్స్ ఇచ్చిందని అయితే కాదు, రైట్? తనకంటే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు వచ్చిన తెర మీదకి వచ్చిన ప్రీతి అండ్ ఉదయ్ వీళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో ఇప్పుడు ప్రీతి మాట్లాడుతుంది, అవును నాకు డ్రగ్స్ అలవాటు చేసింది అని. ఈ ఎపిసోడ్ ఇప్పుడు మళ్ళీ గతానికి లింక్ చేద్దాం. లావణ్య జైల్లో ఉంది 45 days, రైట్? అంటే 3 times బెయిల్ రిజెక్ట్ అయింది. డ్రగ్స్ కేసులో ఏ అమ్మాయిలైనా సరే అరెస్ట్ అయితే పోలీసులు మాక్సిమం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు కానీ తీసుకెళ్లి జైల్లో వేయరు. రిహాబ్ కి పంపించి మానసిక వైద్య నిపుణుల సమక్షంలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని అది మైమరిపించేలా చేసి సమాజంలో ఇలా కాదమ్మా అలా బతకండి అని చెప్పి పంపుతారు, మళ్ళీ జనం మీద వదిలేస్తారు వాళ్ళని. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఎ పెడ్లర్ అంటే ఏంటి, నువ్వు ఎవరి దగ్గర నుంచో డ్రగ్స్ తెచ్చి ఇంకో 10 మందికి సప్లై చేయడమో అమ్ముకోవడమో వాట్ ఎవర్ యూ డూ, అప్పుడు అరెస్ట్ చేస్తారు. సో పోలీసులు, జడ్జిలు, లాయర్లు వీళ్ళందరూ తప్ప ఇక్కడ? లావణ్య కరెక్టా? అక్రమంగా తిరిగించలేదుగా. 1కి 2 సార్లు పరిశీలించి అవును ఈమె నిందితురాలు అని తెలిసిన తర్వాతే ఈమెకి శిక్ష వేస్తారు. అండ్ ఆ కేసు తీవ్రత గట్టిగా ఉంటది కాబట్టి ఎంతమందికి అమ్మావు, ఎవరెవరికి అమ్మావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు డ్రగ్స్ అని అడుగుతారు కాబట్టి 3 సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. ఏదో రకంగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు అటెండ్ అవుతుంది అంతే. ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో వస్తే బెయిల్ ఇస్తారే తప్ప కేసు కొట్టేరు, అది జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తే ప్రీతి అనే అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలాన్ని దానికి అటాచ్ చేస్తే లావణ్య ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది. అండ్ గంజాయి కూడా అమ్ముకుంది. ఎక్కడి నుంచి తెచ్చింది? ఏ ఆఫ్రికాలతో, లేకపోతే ఇంకెవరితోనో, విదేశీయులతోనో, గోవా సప్లయర్స్తోనో నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంది? నీ దగ్గరకు వచ్చిందంటే ఎక్కడి నుంచో నీకు ఎవడో ఇవ్వాలి కదా. వాడు ఎవడు, నువ్వు ఎవరికి ఇచ్చావు, ఎంతమందికి దాని గురించి ఇచ్చావు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో ఎలిగేషన్ ఏంటి, ఆమె న్యూడ్ వీడియోలు తీసేది అని.
డ్రగ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళ న్యూడ్ వీడియోలు తీసి వీళ్ళ చేత ఇంకేవేవో చేయించి వీడియోలు తీసి తర్వాత ఆ వీడియోలని మీ పేరెంట్స్ కి పెడతా అని బెదిరించి డబ్బులు తీసుకునేది. ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది. దానికి సాక్ష్యం ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నటువంటి వాళ్ళు అండ్ లాయర్ మధు శర్మ చెప్పినటువంటి లిస్ట్ ఇదంతా. సో లావణ్యకి ఎంత చేసుకున్నా సరే ఈ ఉచ్చు అనేది బీభత్సంగా బిగుసుకుంది. ఆమె నుంచి బయటికి రావడం అనేది అసాధ్యం. ఇదో కేసు, ఇప్పుడు డ్రగ్స్ కేసు, అదే పాత కేసులోనే ఇప్పుడు మళ్ళీ నేరారోపణలు రుజువు చేసే క్రమంలో వీళ్ళందరూ ఉన్నారు. అది పడుతుంది. నెంబర్ 2, హర్యానా గ్లోరీ రంగంలోకి దిగితే కూడా మళ్ళీ జైలుకి వెళ్ళాలి. నేను విదేశాల్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఇండియాలో ఈమె నాకు ఒకటితో రంకంట కట్టింది నా ఫ్రెండ్తో. పైగా అతని వల్ల నేను గర్భం దాల్చానని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దానివల్ల నాకు చాలా డ్యామేజ్ జరిగింది అని ఆమె ఒక డిఫెమేషన్ కేసు వేస్తుంది. దానికి మళ్ళీ మాల్వి మల్హోత్రా వాంగ్మూలం కూడా అటాచ్ చేస్తారు. ఆమెను కూడా డిఫేమ్ చేసింది. ముద్దులు పెట్టుకున్నారు చూడండి. అవును, సినిమా హీరో సినిమా హీరోయిన్ షూటింగ్లో బాగా పెట్టుకుంటారు, ఎలాగైనా పెట్టుకుంటారు, సీన్ రిహార్సల్స్లోనే పెట్టుకుంటారు. నీకేంటి? నువ్వు వాళ్ళిద్దరు కలిసి పడుకోవడం చూసావా? ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనడానికి నీ దగ్గర ఆధారం ఉందా? అది కావాలి, మెటీరియల్ ఎవిడెన్స్. సో అవి ఈమె దగ్గర లేవు కాబట్టి దానికి కూడా ఈమె శిక్ష పడుద్ది. నెక్స్ట్, రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న బసవరాజు అండ్ రాజలక్ష్మి ఉన్నప్పుడు ఆ కాకతీయ హిల్స్లో ఈమె రచ్చ చేసింది. అది దౌర్జన్యం కేసు కిందకి వస్తుంది. దానికి కూడా ఈమె సమాధానం చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఈమె రాజ్ తరుణ్ మీద కేసులు పెట్టింది, మెటీరియల్ ఎవిడెన్స్లు కూడా ఇచ్చింది. అయినప్పటికీ వీళ్ళందరూ రంగంలో దిగితే లావణ్య కూడా లోపలికి వెళ్ళడం ఖాయం 100%. అండ్ డ్రగ్స్ కేసులో దొరికింది, డ్రగ్స్ తీసుకుంది అండ్ ఆవిడ పెడ్లర్ అంటే మాత్రం అంత ఈజీగా అయితే ఎవ్వరూ వదిలిపెట్టరు లావణ్యని బేసిక్గా. అండ్ ఇప్పుడు ఈమె క్రైమ్ చేసింది క్రిమినల్ కాబట్టి ఈమె గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. అండ్ చిన్న చిన్న పిల్లలకి ఇన్ సెన్స్ ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలకి కూడా ఈమె సప్లై చేసింది. ఎంతకు అమ్మింది? గంజాయి కూడా సప్లై చేసింది డ్రగ్స్తో పాటు కూడా. ఈమెకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే, నీకు రాజ్ తరుణ్ చిల్లర ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుందాం. ఒక అమ్మాయి వ్యభిచారం చేసింది అంటే చీచి అంటే ఒక 50%, ఇంకో 50% ఆ మీద సానుభూతి కూడా చూపే వాళ్ళు ఉంటారు. ఏమీ పని చేయలేక ఒళ్ళమ్ముకుంది అని. ఇక్కడ కూడా ఇలా చూసుకుందాం. సరే, నీకు రాజ్ తరుణ్ డబ్బులు ఇవ్వట్లేదు, బతకడానికి ఏమీ లేదు కాబట్టి నువ్వు డ్రగ్స్ బిజినెస్గా ఎంచుకున్నావు అనుకుందాం. ఈ బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు? డబ్బు లాగడం కోసం. ఇవన్నీ క్రైమ్ కిందకే కదా వస్తాయి. అవును. సో A to Z లావణ్య ఈజ్ ఏ క్రిమినల్ నౌ. సో తను ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది. ఇకపోతే ఈమెతో పాటు లాయర్ వాడు ఒకడు వాగుతున్నాడు, ఎవడో పేరేంటో వంకర తింకర మాటలు. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక లాయర్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాం, సినిమాటిక్ గా మాట్లాడుకుందాం. పోలీస్ స్టేషన్ అంటే వెనకాల అంబేద్కర్ గారి బొమ్మ, గాంధీ బొమ్మ, ఒక గ్లోబు పెడతాం. అండ్ లాయర్ అంటే వెనకాల ఖచ్చితంగా ఒక ర్యాక్ నిండా పుస్తకాలు వేస్తాం. అంటే వాడికి ఎంత తెలివి ఉంటే అంత చదువుతాడు. అన్ని పుస్తకాలు చదివి అన్ని కేసులు గుర్తుపెట్టుకొని ఒక్కొక్క కేసుకి ఎన్నో వెర్షన్స్ గుర్తుపెట్టుకొని ఉండే ఒక లాయర్. చదివిస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా ఈయన నిన్న లైవ్ లో ఒక లాయర్ మాట్లాడాల్సిన మాటలు లుచ్చాగాడు అని మాట్లాడుతున్నాడు. వాడికి ఉచ్చం, నీచం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ తెలియదు. లావణ్యతో పాటు వీడిని కూడా తీసుకెళ్లి రిహాబ్కి పంపించి కొంచెం మానసికంగా సరి చేస్తే ఇద్దరు సెట్ అవుతారు. అండ్ నేను ఎంచుకున్న క్లయింటే రాంగ్ అక్కడ. పైగా ఆమెకు సపోర్ట్ చేస్తే ఈయన కూడా రోజు రోజు తన వాల్యూ దిగజార్చుకున్నాడు. ఈయన ఎలా ఫేమస్ అయ్యాడో ఎందుకు అయ్యాడో తెలియదు. ఒక ఫేమ్ కోసం ఈమెను పట్టుకున్నాడు. కానీ ఆ ఫేమ్ కాస్త ఇప్పుడు డీఫేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, వాడే భాష అంతా కూడా ఎలా ఉందంటే మామూలు మనుషులు ఎవరు అట్లా మాట్లాడరు. మనుషులు దాని వాళ్ళైతే ఎవరు మాట్లాడరు, సింపుల్గా చెప్పాలి అంటే. సో లావణ్యతో పాటు ఏటుగా ఈ లాయర్ని కూడా తోసేస్తే ఏదో రకంగా ఒక సంవత్సరం వీళ్ళని సమాజానికి దూరంగా పెట్టి సెట్ చేసి మళ్ళీ జనం మీదకి వదిలితే మేబీ వాళ్ళు మారే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.